అల్ట్రా పెయింట్స్ తో చెరి రంగుల వెలుగులు నింపేద్దాం. ఇప్పుడు మీ ఇంటికి కొత్త రంగుల కళ అల్ట్రా పెయింట్స్. అసోంలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మొదలు కాబోతోంది. 126 అసెంబ్లీ స్థానాలున్నాయి. అక్కడ ఈ 126 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. 40 పోలింగ్ కేంద్రాలను ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఎన్నికల బరిలో 722 మంది అభ్యర్థులున్నారు. అసోంలో మొత్తంగా 2.5 కోట్ల మంది ఓటర్లున్నారు. అయితే కౌంటింగ్ సందర్భంగా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాలకు 500 మీటర్ల పరిధి వరకు కూడా నో పార్కింగ్ బోర్డులు పెట్టేశారు. అయితే కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు, అక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. అస్సాం రాష్ట్ర సాయుధ పోలీసులతో సహా కేంద్ర సాయుధ బలగాలు పూర్తిగా అంచెలంచెలుగా అక్కడ భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్స్ కి కాపలా ఉన్నారు. ఇదంతా కూడా స్ట్రాంగ్ రూమ్ లో ఏదో జరుగుతుంది అని చెప్పి వివాదం జరగబోతుందన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని మమతా బెనర్జీ అక్కడ హడావుడి చేయడంతో పూర్తి స్థాయిలో భద్రత కల్పించే విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. దాంతోపాటు అక్కడ 144 లాల్డింగ్ లాంటి ప్రాంతాల్లో 144 సెక్షన్ కూడా విధించడం జరిగింది. అది ఐదుగురు కంటే మించినటువంటి ఎవరు కూడా గుమికూడి ఉండటానికి వీల్లేదు. అదేవిధంగా ఆయుధాలను కూడా దగ్గర ఉంచుకోరాదన్న అంశాన్ని నిషేధాజ్ఞలు కూడా జారీ చేయడం జరిగింది. ఆ మేరకు పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా చాలా శాంతియుతంగా ఈ ఓటింగ్ ప్రక్రియ, ఎన్నికల ఓటింగ్ లెక్కింపు ప్రక్రియ కొనసాగించేందుకు చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రధానంగా అస్సాం రాజకీయ ముఖ చిత్రం చూసుకున్నట్లయితే 2001 నుంచి 2016 15 ఏళ్ల పాటు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కూటమికి నాయకుడిగా ఉన్నటువంటి గౌరవ్ గొగోయ్ తండ్రి తరుణ్ గొగోయ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వాలు రావడం జరిగింది. ఇప్పటికి 2 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. మొదటిసారిగా సోనోవాలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాత రెండోసారి హిమంతో విశ్వశర్మ ముఖ్యమంత్రిగా ఉండి అదే బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి కనుక మరలా ప్రజలు బీజేపీ నేతృత్వం ఎన్డీఏ కనుక పట్టం కట్టినట్లయితే మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. రెండోసారి హిమంత్ శర్మ ముఖ్యమంత్రి కాబోతున్నారు. ప్రధానంగా బీజేపీ నేతృత్వం ఎన్డీఏ కూటమి ఆధారపడినటువంటి అంశం ముఖ్యంగా మహిళలకు దాదాపు 40 లక్షల మందికి నెలకు 9,000 రూపాయల చొప్పున డైరెక్ట్ గా నగదు వాళ్ళ బ్యాంకు ఖాతాల్లో పడే విధంగా ఒక సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ సంక్షేమ పథకం పేరు అరుణోదయ. ఈ అరుణోదయ పట్ల పూర్తి స్థాయిలో ప్రజలంతా కూడా చాలా మద్దతు ఉన్నారు. కాబట్టి బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం మరొకసారి అధికారం చేపట్టేందుకు ఆస్కారం ఉందన్న ఒక అభిప్రాయం ఏర్పడింది. అదే మేరకు గౌరవ్ గొగోయ్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో 6 పార్టీలు చెందినటువంటి కూటమి కూడా గట్టి పోటీని ఇచ్చింది. ఆ మేరకు గౌరవ్ గొగోయ్ నేతృత్వంలో కూటమి ఇచ్చినటువంటి పోటీని తట్టుకొని బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం మరలా ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందా లేదా అన్నది రేపు ప్రజలు ఇచ్చే తీర్పు స్పష్టం కాబోతుంది. రేపు 8 గంటల నుంచి ఓటింగ్ ప్రక్రియ, లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. మధ్యాహ్నం వరకు కూడా దీని పూర్తి స్థాయిలో ఫలితాలు వచ్చి ఒక స్పష్టమైనటువంటి ప్రజాభిప్రాయం వెలువడేందుకు ఆస్కారం ఉంది. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.